మోకాళ్ళు ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీద ఉండాలి. మోకాళ్ళు ఉన్నోళ్ళు, లేని వాళ్ళు కూర్చోవచ్చు. మోకాళ్ళు ఉన్నాయా చిన్నపిల్లలకి అందరికీ? ఓకే, రైట్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల మా యేసు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్త అయిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. చిన్నపిల్లలను గురించి మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. చిన్న బిడ్డ లాంటి వారిని మీరు ప్రేమిస్తున్న దేవుడవు మా ప్రభువా. ఇలాంటి వారిదే దేవుని రాజ్యమని మీరు మాట్లాడారు మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. చిన్న బిడ్డలను మీరు నాయన చేరదీసి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించిన దేవుడు మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ VBS అంతటిలో నాయన మీ కృపను కుమ్మరించండి. ఈ చిన్నపిల్లలు నాయన నీ వాక్యాన్ని నేర్చుకొని మా ప్రభువా, నీ గ్రంథములో ఉన్నటువంటి చిన్న బిడ్డల్లాగా, రోదే చిన్నది ఏ విధంగా పేతురు స్వరాన్ని గుర్తుపట్టిందో, అలాగే ఇశ్రాయేలు చిన్నది నయమాను కుష్ఠరోగాన్ని తీసివేయటానికి ఎలాగూ కారకురాలయ్యిందో, అలాగూ ఈ చిన్న బిడ్డలు కూడా నీ సువార్తను చేతపట్టుకొని లోకములో ఉన్న వారికి నీ యొక్క నామాన్ని ప్రకటించేవారిగా మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, నీ లేఖనములో రాయించినట్లు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడని నీ లేఖనం సెలవిస్తుండగా మా ప్రభువా నాయన, అలాంటి మా ప్రభువా నాయన బోధ ఇక్కడ మీరు ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ నాయన ఇదిగో తండ్రి, ప్రయాసపడుతున్నటువంటి ఈ మేడగది సహవాసాన్ని మీరు దీవించండి నాయన. ఈ పరిచర్య కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చండి. ఈ 2వ దినములో మా ప్రభువా, పిల్లలు చక్కగా నీ నామాన్ని నాయన, నీ వాక్యాన్ని నేర్చుకొని వారు జీవించేవారిగా నాయన ఉండుటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రానున్న తరానికి ఒక మంచి పునాదిగా ఉండుటకు, నిన్ను మహిమపరిచేవారుగా ఉండుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీకు వందనాలు. ఇక్కడ టీచర్స్గా ఉన్నవారేమి నాయన, ఇక్కడ సేవకులుగా ఉన్నవారందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ దినమంతట్లో మీరు మహిమ పొందాలని యేసుక్రీస్తు ప్రభువు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. హలో, హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటే మళ్ళీ హౌ ఆర్ యూ అంటారు నన్ను. హౌ ఆర్ యూ పిల్లలు? ఎంత ఫైన్, ఎంత ఫైన్, చాలా ఫైనా, చాలా ఫైనా. మరి నేను ఎంత ఫైన్ చెప్పనా? పిల్లలు త్వరగా వచ్చేసేయాలి, త్వరగా వచ్చేసేయాలి. నేను ఎలా ఉన్నానో చెప్పనా? చెప్పనా? నేనైతే హాయ్ అంకిత, కూర్చో కూర్చో కూర్చో, తిరగా. లోహిత గుడ్ గర్ల్, కూర్చోవాలి. మరి నేనైతే చాలా బాగున్నాను. మీరు? ఓకే, అమ్మో మీరు నాకంటే బాగున్నారా, సూపర్. ఇంకొంచెం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి జంప్ చేద్దాం, ఓకేనా పిల్లలు? ఆర్ యూ రెడీ? లేదా వెనక అమ్మమ్మలు తాతయ్యలు మాత్రం నిలబడే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి వాళ్ళ కోసం, పిల్లలు ఆర్ యూ ఆల్ రెడీ? ఎంతైనా ముసలోళ్ళే పాపం, వాళ్ళు మాత్రం ఏమి ఎగురుతారా? వెనకున్న హర్ష అన్నేంటి, సురేష్ అన్నేంటి, వీళ్ళందరూ ముసలోళ్ళు కాబట్టి పాపం ఎగరలేరు కొంచెం కదా, అవునా? సరే పిల్లలు, నిన్న ఎన్ని సాంగ్స్ నేర్చుకున్నాం మనం? 2 సాంగ్స్ వచ్చేసాయా? మరి వచ్చేసాయా?
ఓకే, ఏం సాంగ్ నేర్చుకున్నాం చెప్పండి నిన్న 2 సాంగ్స్లో? ఫస్ట్ సాంగ్ కాదు, నిన్న నేర్చుకున్న సాంగ్స్ స్నేహితుడా, స్నేహితుడు అని నేర్పించానా? భలేగా ఉన్నావు నువ్వు. ఏంటి మామిడి పండు కన్నా మామిడి పండు ఒక్కటే గుర్తుంది మనకి. స్నేహం తీయనైనది. సూపర్, వెరీ. మరొకసారి పాడుకుందామా? ఒకసారి మోజెస్ అన్న పిల్లలు మళ్ళీ ఒకసారి చెప్పండి. VBS 2025 థీమ్ ఏంట్రా? మిత్రుడు, జీసస్ అ ట్రూ ఫ్రెండ్. అలా చెప్పాలని చెప్పానా? ఎలా చెప్పాలని చెప్పాను నేను? ఎలా చెప్పాలి? నేను రెడీ 1 2 3 అన్నప్పుడు అందరూ కలిసి ఒకేసారి చెప్పాలి. ఓకేనా? ఏమి కదా పిల్లలు, మన VBS థీమ్ పేరేంట్రా? ఓకే, గుడ్. అందులో నిన్న మనం స్నేహం తీయనైనది. పిల్లలు ఏం నేర్చుకున్నామంటే మామిడి పండు, స్నేహితుడు ఇలా చెప్పకూడదు. ఏం చెప్పాలి? స్నేహం తీయనైనది పాట నేర్చుకున్నామక్క అని చెప్పాలి. ఓకే అన్నయ్య, స్నేహం తీయనైనది. ఏం నేర్చుకున్నాం? లోకల్ ఫ్రెండ్ అయిన. అరే బాయ్సే ఫాస్ట్ ఉన్నారేంట్రా? అమ్మాయిలు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? లోకల్ ఫ్రెండ్ అయినా పాడేద్దామా? రెడీ 1 2 3 గో. సారీ, మన కంటికి కనబడని విషయాలు స్పష్టంగా కనపడాలంటే ఎలా చూస్తాం పిల్లలు? మనం ఒక భూతద్దం పెట్టుకొని చూస్తాం, మ్యాగ్నిఫైయర్ కదా. సో ఇప్పుడు మనం VBSలో ఏం చేస్తాం తెలుసా? యేసయ్యని గురించి కూడా చాలా క్లీన్గా నేర్చుకుంటాం అనమాట. చాలా డీప్గా చూస్తాం. యేసయ్య ఎవరు, యేసయ్య మన స్నేహితుడైతే ఆయన ఏమేం చేస్తాడు ఏంటనేవన్నీ చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? సో దాన్ని ఏమనుకుందామంటే ట్రెజర్ హంట్. చెప్పండి,
తెలుసా మీకు ట్రెజర్ హంట్ అంటే తెలుసా? ఎప్పుడైనా వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదురా? వీబీఎస్కి వచ్చాం కదా, ఓకేనా? ఇక్కడ మనం యేసయ్య అనే ట్రెజర్ని వెతకడానికి, ట్రెజర్ హంట్ చేయడానికి వచ్చాం. సో మనకు ఒక పేరు పెట్టుకుందాం. ఏంటో తెలుసా? అన్వేషకులం. ఎవరు మనం? బాయ్స్ మీరు అన్వేష్ ఉన్నాడు కదా ఇక్కడ. ఏడు అన్వేష్ కదా. మేమందరం నీకులాగే అన్వేషకులం అనమాట ఇప్పుడు వీబీఎస్లో, ఓకేనా? అన్వేషకులం. ఏం వెతకడానికి వచ్చాం తెలుసా? వెండి కాదు పిల్లలు, బంగారం కాదు పిల్లలు, విలువైన వెలగలిగిన రాళ్ళు అసలే కాదు పిల్లలు. ఏంటో తెలుసా? అంతకు మించిన విలువైన అమూల్యమైన యేసయ్య దాచిన ధననిధి. ఏంటో తెలుసా? యేసయ్య దాచిన ధననిధి ఏంటో తెలుసా మనకి? తెలుసా పిల్లలు? మన కోసం యేసయ్య ఒక ట్రెజర్ ఇచ్చారు ఈ భూమి మీద. ఏంటిది? బైబిల్ కాదు, వాక్యం. ఏంటిది? బైబిల్ అనేది బుక్. బైబిల్లో ఉన్నది దేవుని వాక్యం. ఇది ట్రెజర్ అనమాట మనకి, ఓకేనా? సో ఈ ట్రెజర్ని మనం ఎంత బాగా వెతికితే ఎంత బాగా సెర్చ్ చేస్తే మనకు అంత ట్రెజర్ దొరుకుతుంది పిల్లలు. ఆ ట్రెజర్లో నుంచి మనకి రక్షణ వస్తుంది, మనకి పరలోకం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. ఇట్లా బోలెడన్ని విలువైన సంగతులు ఉన్నాయి. మరి వీటిని వెతుకుదామా? ఇందుకోసం రావాలి వీబీఎస్కి. పాటలు నేర్చుకుందామని, ఆటలు ఆడుకుందామని, స్నాక్స్ బాగుంటాయని, ఇట్లా కాదు, ఓకేనా? ఎందుకు రావాలి వీబీఎస్కి? దేవుడు దాచిన ధననిధిని మనం సొంతం చేసుకోవడానికి వచ్చాం వీబీఎస్కి, అవునా? ఎంతమంది ఈ ధననిధి కోసం వచ్చారు చెప్పండి రా. ఎంతమంది ఈ ధననిధిని సొంతం చేసుకోవడానికి వచ్చారు? నిజంగా వావ్ మోసెస్ అన్న, పిల్లలందరూ ట్రెజర్ హంట్గా వచ్చారంటన్నా. సరే, సూపర్. అయితే మరొకసారి అన్వేషకులం సాంగ్ నేర్చుకుందామా పిల్లలు? దేవుడు మనకు దాచిన ఇంకొక ట్రెజర్ ఏంటో తెలుసా? ఆయన ఫ్రెండ్షిప్ని సొంతం చేసుకోవడానికి కూడా మనం వీబీఎస్కి వచ్చాం, ఓకేనా? ఈ పాట ఒకసారి నేర్చుకుందాం. లెఫ్ట్ సాంగ్ వచ్చిందా? సరే, ఇంకొక సాంగ్ పాడుకుందామా? మరి ఇంకొక పాట నేర్చుకుందామా? సరే పిల్లలు, ఏంటిది? కాదు, నేను చెప్తా. కొక్కరొక్కో పక్షి పాట నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక పక్షి పాట నేర్పిస్తా. నేర్చుకుంటారా? ఓకేనా? సరే, నేను క్విజ్ అడుగుతాను. ఒకసారి అందరూ సైలెంట్గా ఉండండి, నోటి మీద వేలేసుకోండి. మీకు తెలిసిన కొన్ని పక్షుల పేర్లు చెప్పండి పిల్లలు. వీళ్ళేంట్రా బీరకాయలు, బెండకాయలు, దోసకాయలు, వంకాయలు అమ్ముకున్నట్టు అమ్ముకుంటున్నారు పక్షుల్ని. అట్లా కాదు,
బాయ్స్ ఒక బర్డ్ పేరు చెప్పండి. ప్యారెట్. గర్ల్స్ పీకాక్. బాయ్స్ పీజియన్. గర్ల్స్ పాలపిట్ట. బాయ్స్ స్పారో. స్పారో చెప్పిన వాళ్ళు ఒకసారి లేవండి. స్పారో ఒకసారి. మింటూ. మహి స్పారో చెప్పావు మహి నువ్వు. వావ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్. ఒకసారి గట్టిగా గాల్లో హై ఫైవ్ అండి. సూపర్ రా. మీకు స్పారో పక్షిలాగా అనిపించట్లేదు అసలు? మీకు పిచ్చుకంటే అసలు లెక్కలేదా మీకు? అసలు పిచ్చుకు పక్షి కాదా? ఎంతసేపు నెమలులు. ఏంటమ్మా ఏం చెప్పారమ్మా మీరు? పాలపిట్టలు, నెమలులు, కోయిలలు అవేనా? పిచ్చుక పక్షి కాదారా? మా బాయ్స్ పేరు నిలబెట్టారు. అసలు పిల్లలు పిచ్చుక సడన్గా మనకి బర్డ్ అనగానే గుర్తురాదు కదా. పక్షులు అనగానే అందమైన పక్షులు, మంచి మంచి పక్షులు గుర్తొస్తాయి, కానీ స్పారో మనకి గుర్తురాదు. పిచ్చుక అనేది మనకి గుర్తురాదు కదా. కానీ పిచ్చుకని ఎవరు మర్చిపోలేదు తెలుసా మీకు? ఏసయ్య ఒక పిచ్చుకని మర్చిపోలేదు అని బైబిల్లో ఉంటుంది తెలుసా. చిన్న పిచ్చుకను కూడా మన ఏసయ్య పట్టించుకుంటాడు. ఓకేనా? అలాగే చిన్న చిన్న గడ్డి పూలను కూడా ఏసయ్య పట్టించుకుంటాడని బైబిల్లో ఉంటుంది కదా. అయితే పిల్లలు నా వైపు చూడండి ఒకసారి. ఒక చిన్న పిచ్చుకని పట్టించుకున్న దేవుడు, ఒక చిన్న పువ్వును పట్టించుకున్న దేవుడు మనల్ని పట్టించుకుంటాడా పట్టించుకోడా? పిల్లలు పట్టించుకోడా? అసలు ఈ సృష్టిలో అన్నిటికంటే గ్రేటెస్ట్ క్రియేషన్ ఏంటి చెప్పండి రా? పక్షి కాదు, మనం. తెలుసా? పక్షులు, జంతువులు, వాటర్ అన్నిటినీ దేవుడు ఎవరి కోసం చేశారు? మన కోసం. మరి మనం గ్రేటా కదా? మరి 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 పక్షిని పట్టించుకున్నప్పుడు, పువ్వుని పట్టించుకున్నప్పుడు మనల్ని పట్టించుకుంటాడా పట్టించుకోడా యేసయ్య? ఖచ్చితంగా పట్టించుకుంటాడు కదా. కాబట్టి అందువల్ల ఆ కారణం చేత అక్కయ్యలు, గ్రేసి అక్క నన్ను చూడక్క కొంచెం. మరి యేసయ్య మిమ్మల్ని పట్టించుకుంటున్నప్పుడు మీ గురించి మీరు బాధపడాల్సిన అవసరం ఉందా పిల్లలు? ఉందా అసలు? మగ పిల్లలు, యేసయ్య మిమ్మల్ని గురించి పట్టించుకుంటున్నప్పుడు మీకోసం మీరు బాధపడాలా వద్దా? అవసరం లేదు. అవునా? రోజు అమ్మ మీ యూనిఫామ్ ఉతుకుద్దా? రోజు వంట చేస్తుందా మీకోసం అమ్మ? మీరు పొద్దున్నే లేచి మంచం మీద కూర్చొని నేను ఈరోజు ఏం వంట చేయాలని ఎప్పుడైనా ఏడుస్తారా పిల్లలు? ఎందుకు ఏడవరు? అమ్మ చూసుకుంటుంది వంట పని, మనకి సంబంధం లేదు కదా. అమ్మో రేపు నా వైట్ యూనిఫామ్ లేదు, పొద్దున్నే లేచి లేదా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే తొందరగా వైట్ డ్రెస్ ఉతుక్కోవాలని ఎప్పుడైనా బాధపడతారా మీరు? ఎందుకని? అమ్మ చూస్తుంది, అమ్మో రేపు పొద్దున్న స్కూల్ ఫీజు కట్టాలి, నేను ఏ కూలి పనికి వెళ్ళాలి, ఏం జాబ్ చేయాలని ఆలోచిస్తారు ఎప్పుడైనా? ఎందుకని? నాన్న చూసుకుంటారు ఆ పని, మనం బాధపడం కదా. అలాగే పిల్లలు, మీ ప్రతి పరిస్థితి, మీ ప్రతి నీడ్, మీకు ఏమి కావాలో అవన్నీ కూడా యేసయ్యకు తెలుసు. అమ్మ నాన్న కంటే కూడా ఎక్కువగా తెలుసు. కాబట్టి మనం వాటి గురించి బాధపడాల్సిన పనే లేదు. ఓకేనా పిల్లలు? ఎందుకో తెలుసా లోహిత, మన కోసం యేసయ్య ప్రాణమే ఇచ్చేశారా. మన కోసం యేసయ్య ప్రాణమే పెట్టేశారు కదా. అలాంటప్పుడు నీకు కావాల్సిన పెన్ను, పెన్సిల్, ఫీజు, ట్రీట్మెంట్, ఇలాంటి చిన్న చిన్న నీ డ్రెస్సులు ఆయనకు తెలీదా? నీ ఆకలి తెలీదా? నీ బట్టలు ఏం కావాలో ఆయనకు తెలీదా? అన్నీ తెలుసు. గట్టిగా చెప్పండి పిల్లలు. నా అవసరతలు యేసయ్యకు అన్నీ తెలుసు. అన్ని విషయాల్లో బాయ్సే గట్టి చెప్తున్నారు, గర్ల్స్ చెప్పట్లేదు. గర్ల్స్ చెప్పండి ఇప్పుడు. నా అవసరతలు యేసయ్యకు అన్నీ తెలుసు. సో మనం వర్రీ అవ్వద్దు. డోంట్ వర్రీ. ఓకేనా? డోంట్ వర్రీ. సరేనా? పాడుకుందామా? చిన్న పిచ్చుకను చూసెను దేవుని కన్ను, చిన్న పువ్వును చూపెను దేవుని వేలు. ఈ పాట పాడుకుందాం. ఓకేనా? చిన్ని పిచ్చుకను చూచెను దేవుని కన్ను, చిన్ని పువ్వును చూపెను దేవుని వేలు. చిన్ని పిచ్చుకను చూచెను దేవుని కన్ను, చిన్ని పువ్వును చూపెను దేవుని వేలు. వాటికంటే నీవు శ్రేష్ఠుడవు కావా అని అడిగింది దేవుని స్వరము. వాటికంటే నీవు శ్రేష్ఠుడవు కావా అని అడిగింది దేవుని స్వరము. నీ కోసం ప్రాణం పెట్టి
కూర్చోండి. చిన్న చిన్న పిచ్చుకలు, చిన్న చిన్న పువ్వులు కూర్చోండి. సో పిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి, మనం ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి. ఓకేనా పిల్లలు? మీకు గుర్తుందా, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, దేవుని పిల్లల ఫేస్ ఎలా ఉండాలిరా? యేసయ్య పిల్లల ఫేస్ ఎలా ఉండాలి? విజయ్ హైఫై కదా, ఎలా ఉండాలి? యేసయ్య పిల్లల ఫేస్ ఎప్పుడు ఎలా ఉండాలి? స్మైలీగా ఉండాలి. ఎలా ఉండాలి అని ఇట్లా ఉండకూడదు ఎప్పుడు కదా. జాషువా ఎట్లా ఉండాలి? యేసయ్య పిల్లల ఫేస్ ఎట్లా ఉండాలి? ఎప్పుడు స్మైలీగా ఉండాలి. ఎప్పుడు ఇక్కడ ఫోల్డింగ్స్ పడకూడదు. నేను చెప్పాను మీకు, ఎంతమంది గుర్తుందో మరి, చిన్నప్పుడు చెప్పినట్టున్నాం మీకు కదా. ఎప్పుడు ఇలా ఉన్నాం అనుకో, నేను బాగున్నాను అరే ఇలా ఉంటే, హాయ్ పిల్లలు ఇలా బాగున్నానా, ఇందాక బాగున్నాను ఇప్పుడు బాగున్నానా, చూసారా కదా. యేసయ్య పిల్లలు ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే బాగుంటారనమాట. సీరియస్గా ఇక ఇట్లా మధ్యలో ఇక్కడ ఎప్పుడే ఫోల్డింగ్ వచ్చింది అనుకోండి, అమ్మో నాకు ఇక్కడ ఫోల్డింగ్ రాకూడదని, మంచిగా నవ్వుతూ ఉన్నప్పుడు చక్కగా ప్లెయిన్గా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఎందుకు అలా ఉండాలి మనం అంటే, అసలు మనకేం బాధ, మనకేం భయం, అన్నీ చూసుకోవడానికి యేసయ్య ఉన్నారు కదా మనకి, అదనమాట. ఓకేనా? మీ ఫ్రెండ్ ఎప్పుడైనా ఏంటి రీతు నువ్వెప్పుడు ఏడవేంటి, నువ్వెప్పుడు బాధపడవేంటి, భయపడవేంటి అంటే, నాకెందుకు భయం, నాకు ఉన్నాడు కదా యేసయ్య అని చెప్పాలి. అదనమాట సీక్రెట్. ఓకేనా? ఓకేనా పిల్లలు? సరే మరి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం? కాదు, క్విజ్కి వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం? మధ్యాహ్నం అడగమంటారు అన్నయ్య? అవునా? షూరా? పిల్లలు మధ్యాహ్నం అడగమంటున్నారు అన్నయ్య, మరి ఎప్పుడు అడగాల? సరే అన్నయ్య, నేను అస్సలు ఆలస్యం చేయను, టక్క టక్క అడిగేస్తా. ఓకేనా? 1000 క్లాప్స్ లేవు, 10,000 క్లాప్స్ లేవు, అందరికీ ఒకటే 5 సైలెంట్ క్లాప్స్. 1 2 3 4 5 అంతే. సరేనా? ఓకేనా? రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. నిన్న VBS థీమ్లో ఎన్ని లెసన్స్ చూసుకున్నా వాటి పేర్లేంటి? ఎవరన్నయ్య? ఎవరు లేపారు ఫస్ట్? ఎన్ని లెసన్స్ చూసుకున్నా వాటి పేర్లేంటి? షేతువా? షేతు చెప్పు, అక్కడ నుంచి చెప్పు. సరే దాదా త్వరగా రావాలి. మోజెస్ అన్న మీరు గర్ల్స్ని కూడా చూడాలి. సరే ఎన్ని లెసన్స్ చెప్పామో వాటి పేర్లు ఏమి? 2 lessons. ఫస్ట్ లెసన్ పేరు స్నేహితుడు. స్నేహితుడా? మిత్రుడు. జీసస్. దేవుని భయం. వావ్, మిత్రుడు, జీసస్, దేవుని భయం అని చెప్పానా? ఫస్ట్ లెసన్ పేరేంటి? మిత్రుడు జీసస్. మిత్రుడు జీసస్. ఓకే, తమ్ముడు థీమ్ పేరు చెప్పాడు కాబట్టి గట్టిగా ఒకసారి 1 2 3 4 5. కానీ నేను అడిగింది 2 లెసన్ నేమ్స్ తమ్ముడు. ఓకేనా? లెసన్ నేమ్స్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ ఎవరు? గ్రేసిని చూశానన్నా నేను కాదా? స్వీటీ చెప్పరా దా, త్వరగా త్వరగా. అలా అయితే పని చేద్దాం, కరెక్ట్ ఆన్సర్ చెప్పాక స్టేజ్ మీదకి పిలుద్దాం. ఓకేనా? చెప్పరా. మిత్రుడు పరిష్కారం. సెకండ్ లెసన్ మిత్రుడు దేవుడి భయం. వావ్, సూపర్ కదా. అసలు ఎట్లా నేను వింటుందా లేదా అనుకున్నా కానీ భలే చెప్పింది. అయితే మళ్ళీ నేను ఎలా చెప్పాను అలా చెప్పు ఒకసారి. మిత్రుడు పరిష్కారం. సెకండ్ లెసన్. వెరీ గుడ్, వండర్ఫుల్. అసలు అక్క, మా స్వీటీ అక్కకి వాచ్ ఏదక్క? అసలు వాచ్ కాదు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కదా. ఓకే రైట్. స్వీటీ సూపర్గా స్వీట్గా చెప్పినందుకు. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ కదా. పెద్దదే పెడతా. ఓకే చెప్పు స్వీటీ. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వెరీ గుడ్. గిఫ్ట్ అన్నయ్య, మా గిఫ్ట్ అన్నయ్య. ఓకే సూపర్, వెరీ గుడ్. స్వీటీకి ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. సెకండ్ క్వశ్చన్. ఓకే తెలుగు. సెకండ్ క్వశ్చన్. మిత్రుడు పరిష్కారంలో యేసయ్య ఎవరి ప్రాబ్లంని పరిష్కరించారు? ఎవరి ప్రాబ్లం? పాప చెప్పు నాన్న, అక్కడే ఉండి చెప్పు. ఇక్కడ ఎవరు? మార్తా, మరియా,
రాజరు. వెరీ గుడ్. మరియా మార్తా లాజరు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు యేసయ్య కదా. నాన్న పేపర్ది ఇంకొకటి ఏదైనా ఉంది, రెడీగా ఉందిరా? వీళ్ళు వాళ్ళ పెద్ద పిల్లలు కదా. ఇవన్నీ చిన్న, ఇవన్నీ చిన్న పిల్లలు, బుడ్డ పిల్లలు తెచ్చాను. ఓకే రైట్, చెప్పు. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. పేరు నీ పేరు నాన్న? రుషిత. రుషిత. గుడ్, వెరీ గుడ్. రుషితకి ఒకసారి గట్టిగా 1 2 3 4 5. ఇది ఇస్తానా లేదని టెన్షన్ పడుతుంది కదా. ఓకే రైట్, చలో థర్డ్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మిత్రుడు దేవుని భయంలో దేవునికి భయపడేవాడు దేనికి భయపడడు అని చెప్తూ నేను ఒక పాస్టర్ గారి గురించి చెప్పాను. ఎవరి గురించి? ధన్య. ధన్య రావాలి రావాలి త్వరగా. పాస్టర్ మోజెస్ రాకేష్. అయ్యా 10 9 8 చెప్పరా. సరే బాయ్స్, విజయ్ బాయ్స్కి ఇద్దాం ఛాన్స్. పాలికార్ప్. గుడ్, వెరీ గుడ్. రానా బాయ్స్ అనేసరికి నువ్వు పెద్ద గిఫ్ట్ తీసావా చింటన్నయ్య? అమ్మో, అంత పార్షాలిటీ ఉంది చింటన్నయ్యకి. వెరీ గుడ్ నాన్న. నేను పక్కన పెట్టేస్తాను, మళ్ళీ ఇదే వస్తుంది. చిన్నపిల్లల సైజ్. ఓకే చెప్పు విజయ్, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అందుకను విజయ్కి చాలా పొడుగు షార్పునర్ గిఫ్ట్గా వచ్చింది. ఓకే, ఒకసారి గట్టిగా విజయ్కి 1 2 3 4 5. పిల్లలు, గిఫ్ట్ కోసమో ఫ్రెండ్షిప్ బ్యాండ్ కోసమో కాదు, నిజంగా మీ హృదయంలో మీరు చెప్పుకోండి జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని. ఓకేనా? ఏసైతే ఫ్రెండ్షిప్ చేస్తే మనం అస్సలు బ్యాడ్ హ్యాబిట్స్ కానీ బ్యాడ్ థింగ్స్ కానీ చేయమన్నమాట. ఓకేనా? సరే, మరి ఈరోజు మిత్రుడు జీసస్ ట్రూ ఫ్రెండ్లో థర్డ్ లెసన్ నేర్చుకుందాం. మా పిల్లలు 3వ లెసన్లోనికి వెళ్ళిపోదాం. మోజెస్ అన్న వచ్చి థర్డ్ లెసన్ చెప్తారు. ఓకేనా? సరే, థర్డ్ లెసన్ ఏమిటి అని అంటే మిత్రుడు దేవుని మళ్ళా పరిష్కారం అంటారు. ఏం రాబాయ్? థర్డ్ లెసన్ దాన్ని ఇట్లా 3 వేలు చూపించినా కూడా మీరు థర్డ్ లెసన్ ఏంటి అని అంటే మిత్రుడు దేవుని కాపుదల. మిత్రుడు మైక్ పట్టుకుంటా, దేవుని కాపుదల. ఓకేనా? సరే, అవునరా, దేవుడు మనకు ఎందుకు కాపుదలగా ఉంటాడు? జీసస్ మన బెస్ట్ ఫ్రెండ్ కదా. జీసస్ మన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉంటాడు అనంటే మనలను ఎప్పటికప్పుడు మనల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. కాపుదల అంటే ఏంటి? మమ్మీ డాడీ మనకున్నారా? వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారా లేదా? ఓకేనా? బ్రదర్ సిస్టర్స్ ఉన్నారనుకోండి, సిస్టర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉందనుకోండి, బ్రదర్ ఏం చేస్తాడు? అమ్మో మా అక్క, అమ్మో మా చెల్లి చీకట్లో ఒక్కటే నడుచుకుంటూ వెళ్తుంది, నేనేం చెయ్యాలి? అమ్మో ఆమెను నేను కాపాడుకోవాలనుకొని బ్రదర్స్ తోడుంటారా లేరా? తోడుంటారా? మా అక్కే కదా, కుక్క కరిస్తే కరిచింది, ఎద్దొస్తే వచ్చింది అనుకుంటారా? లేదు కదా, కాపాడుతూ ఉంటారు కదా. అలా కాపాడాలి. మోజెస్ అన్న చెప్పు శ్వేతక్క. నాకు వైజాగ్ వెళ్ళాలని ఉంది మోజెస్ అన్న, ఒకసారి తీసుకెళ్తావా ప్లీజ్? వైజాగ్? ఎస్, భద్రాచలం నుంచి వైజాగ్. అవునన్నా, వైజాగ్ వెళ్దామన్నా ప్లీజ్ ఒక్కసారి. ఓకే, వైజాగ్లో ఏం చూపించాలి నీకు? వైజాగ్లో ఏముంటాయి చూపించన్నా. వైజాగ్లో ఏముంటాయి చూపించాలట. ఏం చూపించాలో నాకు తెలియాలి కదా ఫస్ట్. వైజాగ్లో ఏముంటుంది పిల్లలు? వైజాగ్లో బీచ్ ఉంటుంది అన్న, బీచ్ చూపిస్తారా? ఓకే. ఇంకా వైజాగ్లో ఏముంటుంది బ్యూలక్క? వైజాగ్లో ఏముంటుంది అక్క? బీచ్.
హైదరాబాద్ తీసుకెళ్తాను శ్వేతక్క. ఎందుకు? హైదరాబాద్లో అయితే నాకు కొన్ని తెలిసినవి ఉన్నాయి. సరే క్యాన్సిల్, వైజాగ్ క్యాన్సిల్ అక్క. హైదరాబాద్ పదండి, హైదరాబాద్ వెళ్ళిపోదాం. పిల్లలు హైదరాబాద్లో ఏం చూడాలరా? రామోజీ ఫిల్మ్ సిటీ అంటన్నా. రామోజీ ఫిలిం సిటీ నువ్వు వెళ్ళావు కదా, అందుకనే ఫస్ట్ టాగే రామోజీ ఫిలిం సిటీ అన్నాడు. ఇంకా వండర్లా. ఓకే, ఇంకా గ్రీన్ సిటీ. అవన్నీ అరే ఇవన్నీ ఇప్పుడు వచ్చారు. అరే అసలు హైదరాబాద్ అనగానే చెప్పాలా? గ్రీన్ సిటీ కాదు, వండర్లా కాదు, ఎయిర్పోర్టు కాదు. ఒరేయ్ హైదరాబాద్ అనగానే ఒక్కటైనా గుర్తుండే పేరు ఒకటి చెప్పండి రా. చార్మినార్. ఓకే పిల్లలు చార్మినార్ చార్మినార్ తీసుకెళ్ళి ఈయనకి దండం పెట్టాలక్క. ఎందుకంటే నుంచి ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్. సరే చార్మినారు, ఇంకా మళ్ళా ఎయిర్పోర్ట్ అంటారా? సరే అవన్నీ వద్దుగానన్నా. పిల్లలు నన్ను చార్మినార్ తీసుకెళ్ళి అక్కడ గాజులు, దండలు, బట్టలు, ఇంకేముంటాయి ఆడపిల్లలు మీకు తెలియదు, పట్టీలు, ఇవన్నీ కొనివ్వండి మోజెస్ అన్న. ఓకేనా? సరేనా? పదండి అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోదాం. నీకేం కావాలా బాబు? సరే. వావ్ మోజెస్ అన్న, ఇదేనా హైదరాబాద్ అంటే? ఇదే హైదరాబాద్. ఓకే, అదిగో చార్మినార్. అక్కడ పెద్ద గుంది చూసావా? అదే చార్మినార్. అదిగో అటు మోలేదో ఉంది చూసావా? ఏంటిది? అదే గోల్కొండ. ఏంటి పక్కనే ఉంటాయా చార్మినార్? పక్కనే అంటే అలా నడుచుకుంటూ రావాలన్నమాట, ఇలా నడుచుకుంటూ వస్తే. ఓకేనా? సూపర్ ఉందన్న. ఓకే అన్న, ఇంకేం కొనుక్కుందాం? ఇంకేముంటాయి అబ్బా ఈ ఊరు. శ్వేతకి ఏంటి ఊరుకు ఏం కొనుక్కుందాం అంటుంది కానీ ఏం తిందాం అనట్లేదు. అరే హైదరాబాద్ దేనికి వెళ్తారా? సరే బిర్యానీ తిన్నాక ఏం కొనుక్కుందాం? అక్క కాన్సన్ట్రేషన్ అంతా ఏమి కొనుక్కుందామనే ఉంది. కానీ ఎవరి బాబు? హలో కమ్ హలో మోజెస్ అన్న అన్న. ఎవరి పిచ్చుకల గూడు? సార్ ఇది సార్ పిచ్చుక. దా కొనియాలు అంటున్నావు కదా. ఏంటి బాబు ఇది? సార్ పిచ్చుకలు సార్. పిచ్చుకలు? పిచ్చుక సార్ అదేమన్నా పావురమా? ఇట్స్ జస్ట్ ఏ పిచ్చుక. చాలా హై క్వాలిటీ సార్, చాలా మంచిగా పెంచారు. సరే రేట్ ఎట్లా చెప్పు? మీరు మాట్లాడు బాబు. ఎంతకి ఇస్తా? 1 రూపీకి 2 పిచ్చుకలు అండి. 2 రూపీస్కి 5 పిచ్చుకలు. ఏంటి 1 రూపీకి 2 పిచ్చుకలు? 2 పిచ్చుకాస్. 2 రూపీస్కి 5 పిచ్చుకాస్. 5 పిచ్చుకాస్. వావ్ బాగుంది కదా ఇంగ్లీషు. 1 రూపీకి 2 పిచ్చుకాస్ అంట, 2 రూపీస్కి 5 పిచ్చుకాస్ అంట. కొత్త టైం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకేనా? చెప్పండి ఇప్పుడు 1 రూపీకి ఎన్ని పిచ్చుకాస్? పిచ్చుకాస్ అంటే ఏంట్రా? స్పారోస్ కదా. బైబిల్లో ఏముందంటే బైబిల్లో ఒక మాట ఉంది, 1 కాసుకు 2 పిచ్చుకలు. ఏముంది బైబిల్లో? 1 కాసుకు 2 పిచ్చుకలు, 2 కాసులకు 5 పిచ్చుకలు ఉందంట. ఓకేనా? మోజెస్ అన్న నాకేదో మోసంలాగా అనిపిస్తుంది. ఏంది మ్యామ్ మోసం? మంచిగా బిజినెస్ జరుగుతుంది. 1 రూపాయికి 2 పిచ్చుకాస్, 2 రూపీస్కి ఎన్ని రావాలా? 2 1 సార్ 2 1 సార్. ఆగండి, రెండో ఎక్కడ చెప్పండి. 2 1 సార్ 2, 2 2 సార్ 4 కదా మోజెస్ అన్న. మరి 5 ఇస్తా అంటాడు. ఏదో మోసం ఉందన్నో, ఇందులో ఏదో మోసం ఉందన్నో. ఒకసారి క్యాలిక్యులేటర్ ఇవ్వండి, నాకు లెక్కలు రావు. 2 into 2 is 4 కదన్నా. 1 రూపీకి 2 పిచ్చుకాసు, 2 రూపీస్కి 4 కావాలి కదా. 5 అంటున్నావు నువ్వు. సార్ అందులో ఉంది సార్, పిచ్చుకలే కదా సార్. అక్కడ ఉంచితే ఏమైంది సార్? ఇంకా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఒకటి ఫ్రీగా ఇస్తున్నారా? అర్థం చేసుకోండి. ఒకటి ఫ్రీగా ఇస్తున్నాడు. అద్దంటే వెళ్ళిపోతుంది. ఒక్క పిచ్చికే కదండి, ఇంకా ఎన్ని రోజులు పెంచాలి? సరే తీసుకుంటాను. ఓకేనా? ఇగో భలే మోసపోయాడు. 2 రూపీస్కి 5 పిచ్చుకాస్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మోజెస్ అన్న. హైదరాబాద్ పిచ్చుక పిల్లలు భలే ఉంది. వెళ్ళిపో.
ఇప్పుడు చెప్పండి పిల్లలు, 1 రూపీస్కి బాగా కనెక్ట్ అయ్యారా? 2 రూపీస్కి ఒరే మీకు దండం పెడతాను. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం వావ్ పిచ్కాస్ అనద్దు మీరు, ఓకేనా? సరే, అయితే మన 3rd లెసన్ పేరు చెప్పాను కదా, మీకు చెప్పాను కదా, దేవుని కాపుదల అని చెప్పాను కదా. మిత్రుడు దేవుని కాపుదల అని చెప్పాను కదా పిల్లలు. ఎందుకు ఈ పిచ్చుకల గురించి ఈ చిన్న స్కిట్ వేసామో చెప్పనా నేను మీకు? ఎందుకు అనంటే యేసయ్య వాళ్ళ శిష్యులతో చెబుతూ ఉన్నాడు అనమాట. ఏంటి అనంటే వాళ్ళ శిష్యులతో చెబుతూ ఉన్నాడు, మార్కెట్లో అంటే అప్పుడు ఇలా అమ్ముతున్నారనమాట ఈ రేటుకి. 1 కాసుకు 2 పిచ్చుకలు, 2 కాసులకు 5 పిచ్చుకలు అనేవి అమ్ముతూ ఉంటుంటే, అవును మరి ఇప్పుడు 2 రూపీస్కి 4 పిచ్చుకలు రావాలి కదా. వాస్తవానికి లెక్క చూసాం కదా, 2 రూపీస్కి 4 పిచ్చుకలేనా? నిజంగా మ్యాథ్స్ వచ్చు కదా మీ అందరికీ. 4 పిచ్చుకలేనా? ఒరే చెప్పండి రా. మీకు అనుమానం వచ్చింది అనుకో, నేనేమైనా తప్పు చెప్తున్నానేమో నాకు భయం వేస్తుంది. పెద్దక్కలు, ఇప్పుడు 2 రూపీస్కి 4 పిచ్చుకలు రావాలా, ఇది రావాలా కరెక్ట్గా? వాస్తవానికి ఎన్ని రావాలి? 4 రావాలి కదా. కానీ అంకుల్ 5 ఇచ్చాడంట పిల్లలు, ఒకడు ఫ్రీగా ఇచ్చాడు కదా. అయితే యేసయ్య అన్నాడు, ఆ ఒక్కటి ఇచ్చాడు కదా అని ఆ 1 పిచ్చుక వేస్ట్ అని మీరు అనుకోవద్దు. ఇందాక అన్న చెప్పాడు కదా, పిచ్చుకలు కూడా అన్న చెప్పాడు కదా. ఆయన ఏమన్నాడు? ఏముంది లేండి సార్, ఇంకొకటే కదా, ఫ్రీ కదా, తీసుకోండి అన్నాడు కదా. కానీ పిల్లలు గమనించండి, యేసయ్య దృష్టిలో ఈ 1, 2, 3, 4 ఈ 4 పిచ్చుకలు దేవుని దృష్టికి ఎంత శ్రేష్టమైనవో, ఫ్రీగా వచ్చింది కూడా చాలా శ్రేష్టమైందంట. ఓకేనా? ఫ్రీగా వచ్చింది కదా, ఇది వేస్ట్. ఫ్రీగా వచ్చింది కదా, దీనికి రోగం ఉంది. ఫ్రీగా వచ్చింది కదా, దీనికి కళ్ళు లేవు. అలా కాదు, దేవుని దృష్టిలో ఈ 4 ఎంత ప్రెషియస్సో, ఈ 4 ఎంత వాల్యుబుల్లో, ఈ 5వ పిచ్చుక కూడా చాలా వాల్యుబుల్ అని చెప్తూ యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? శిష్యులు, మీరందరూ నా డిసైబుల్స్ కదా, మీరందరూ నా శిష్యులు కదా. ఇప్పుడు చెప్పండి, నేను ఆ పిచ్చుకల్నే ఇంత ప్రేమిస్తూ ఉంటుంటే మరి నేను మిమ్మల్ని ఎంత ప్రేమించాలి? ఆ పిచ్చుకలే నా దృష్టికి చాలా వాల్యుబుల్ అయితే, ఇప్పుడు మనుషులం కదా మనమందరం ఎవరము? ఒరేయ్, మనుషులు ఎవరో చేతులు ఎత్తంటారు ఒకసారి. మీరందరూ మనుషులు కదా అంటే నేను మనిషినా అన్నట్టు చూస్తున్నారేంటి? మీరందరూ మనుషులేనా? బాబు పింకీ షర్ట్, హలో, నువ్వు మనిషివేనా? మరి చెయ్యెత్తలేదేంటి? ఓకేనా? అందరం మనుషులమే కదా. అయితే యేసయ్య మన్నాడు చెప్పిన పిల్లలు, ఆ పిచ్చుకల కంటే మమ్మీ డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నారు, తొందరగా వెళ్ళిపోండి. ఓకేనా? పిచ్చుకల కంటే మనుషులమైన మనమంట ఇంకా శ్రేష్టంలో అని యేసయ్య చెప్పాడు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్లోకి వస్తున్నాను. ఎందుకు శ్రేష్ఠులం మనం? దేవుని దృష్టికి మనం ఎందుకు సో వాల్యుబుల్? నా మాట అర్థమైందా? యేసయ్య దృష్టిలో మనం ఎందుకు చాలా శ్రేష్టమైన వాళ్ళము అనంటే, నేను చెప్పనా, దేవుడు మానవులందరిని ఎలా చేసుకున్నాడో చెప్పనా? దేవుని పోలికలో, చెప్పాలి, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో. ఏంటి? దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వాటికంటే ఎక్కువగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు పిల్లలు? మనల్ని పట్టించుకుంటూ ఉన్నాడు. అంటే మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు అనేది మనం గమనించాలి. శ్వేతక్క, ఒకసారి యేసయ్య పిల్లల్ని ఎలా చేశాడో ఒకసారి చేసి చూపిస్తావు అక్క? దా. అరే, యేసయ్య
మనుషుల్ని ఎలా తయారు చేశాడు, అలా కొద్దిసేపు ఆ గేమ్ ఆడుకుందామా మనం? ఓకేనా? మీరందరూ ఇప్పుడు యేసయ్య అనుకోండి. ఓకేనా? మీరందరూ ఇప్పుడు యేసయ్య అనుకోండి. అసలు దేవుడు సృష్టి అంతటినీ చేసుకున్న తర్వాత మానవుణ్ణి ఎలా చేశాడో మనం చేసుకుందాం. ఓకేనా? శ్వేతగా చూపియక్క. ఓకే పిల్లలు ఒకసారి నా వైపు చూడండి. యేసయ్య మనిషిని ఎలా తయారు చేశారు చెప్పండి? మట్టితో. ఇప్పుడు మనం ఆ మట్టితో యేసయ్య మనిషిని ఎలా తయారు చేసి ఉంటాడో ఒకసారి చూద్దాం. ఓకేనా? అందరు మీ బుక్స్ అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీ పక్కన మట్టి ఉంది చూడండి. చూడండి, ఉందా? మట్టి తీసుకోండి. అమ్మా, మట్టి మీద కొన్ని నీళ్ళు చల్లుకోండి. నా ముద్ద అవ్వాలి కదా, కొన్ని నీళ్ళు చల్లుకోండి. చక్కగా గుండ్రటి ముద్ద చేయండి. ఇప్పుడు ఈ మట్టితో నాలాంటి ఒక ఫ్రెండ్ని తయారు చేసుకుందాం అనుకున్నారు. ఎవరు? యేసయ్య. కాబట్టి మంచిగా ప్రేమగా మంచిగా రౌండ్గా ఒక ముద్ద చేశారా? ఇప్పుడు నాలాగా ఉండాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మట్టి ముద్దకి 2 కళ్ళు, నేను చేసిన ఈ అందమైన సృష్టిని చూడడానికి ఒక 2 చిన్న చిన్న కళ్ళు పెడదామని చెప్పేసి యేసయ్య ఏం పెట్టారు ఇప్పుడు ఆ ముద్దకి? కళ్ళు. టుప్ టుప్ పెట్టండి కళ్ళు. టుప్ టుప్. తర్వాత ముక్కు ఏం చేద్దాం పిల్లలు? ముక్కు. మంచి ముక్కు చేయండి అమ్మ. ముక్కు స్ట్రైట్గా ఉండాలి పిల్లలు. తర్వాత మరి నేను చేసిన ఫ్రూట్స్, ప్లాంట్స్, యానిమల్స్ తినడానికి నోరు ఉండాలి కదా. మంచిగా టేస్టీ ఫుడ్ తినడానికి నోరు. పిల్లలు చేస్తున్నారా మీరు? చేయండి, మట్టి ముద్దతో చేయండి పిల్లలు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? నోరు. జుట్టు చేద్దాం. నోరు తయారు చేయండి. వావ్, ఎంత బాగుంది కదా. తర్వాత ఇయర్స్ చేయండి పిల్లలు. వావ్, నా బొమ్మ అయితే ఎంత బాగుందో. మీ బొమ్మ బాగుందా? రైట్. తర్వాత జుట్టు. గర్ల్స్ అయితే పెద్ద జుట్టు వేసుకోండి, బాయ్స్ అయితే చిన్న జుట్టు వేసుకోండి అమ్మా. ఓకే, ఇప్పుడు బాడీ చేద్దాం. బాడీ. అరే, ఊరు వెళ్ళాలంటే కాళ్ళు ఉండాలి కదా. కాళ్ళు చేయండి పిల్లలు. కాళ్ళు. నెక్స్ట్ తినాలంటే హ్యాండ్స్ ఉండాలి కదా. హ్యాండ్స్ తినడానికంటే పని చేయడానికి వద్దా హ్యాండ్స్? పని కూడా చేయాలి. హ్యాండ్స్ చేయండి అమ్మా. అంతా అయిపోయింది పిల్లలు. అవును, కానీ ఇప్పుడు ఇది ఇంకా మట్టి బొమ్మే కదా. మరి నాకులాగా అవ్వాలంటే ఏం చేయాలి? నాలో ఉన్న ఈ శ్వాసని, నాలో ఉన్న ఈ ఊపిరిని ఈ బొమ్మలోకి ఇచ్చేస్తాను. అప్పుడు ఆ బొమ్మ నాకులాగా అవుతుంది అని యేసయ్య ఏం చేశారు తెలుసా? చక్కగా అందముగా తన స్వరూపంలో చేసుకున్న ఆ బొమ్మకి తన స్వభావం, తన నేచర్ ఇవ్వాలని చెప్పేసి ఆ బొమ్మని ఇలా దగ్గర తీసుకున్నారు పిల్లలు. తీసుకోండి, మీరు చేసిన బొమ్మను దగ్గర తీసుకోండి. ఇలాగా దగ్గర తీసుకొని ఆ ముక్కు ఉంది చూసారా? ఆ ముక్కు నాజల్స్ ఉన్నాయి కదా, ఆ రంధ్రాలు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి యేసయ్య తనలో ఉన్న ఊపిరిని, తనలో ఉన్న జీవవాయువుని ఊదాలని అలా ముక్కు దగ్గరికి ఇలా తీసుకొని, రెడీ పిల్లలు? 1 2 3 అనగానే ఒకేసారి అందరం కలిసి గట్టిగా శ్వాస ఆ ముక్కులోకి ఊపిరి ఊదాలి. ఓకేనా? ఏం చేశారు యేసయ్య? మన నాసికా రంధ్రాల్లోకి ఆయన శ్వాసని ఇచ్చారు కదా. రెడీ? 1 2 3 అని ఆయన ఊపిరిని ఇవ్వగానే అప్పటిదాకా మట్టి ముద్దగా ఉన్న బొమ్మ ఏమైందో తెలుసా? మానవుడైపోయాడు అనమాట, మనిషి అయిపోయాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ మనిషి ఎవరిలా ఉన్నాడు? యేసయ్య రూపంలో, యేసయ్య స్వభావంలో. చెప్పండి, దేవుని పోలికలో, దేవుని స్వభావంలో. ఎవరు చేశారు అలాగా? యేసయ్య చేసుకున్న పిల్లలం మనం. అర్థమైందా? ఓకేనా? అంతే తప్ప పిల్లలు నేను నల్లగా ఉన్నాను, నేను ఇదిగో ఈ పాపలాగా తెల్లగా ఉంటే బాగుండు, నేను బండగా ఉన్నాను, అరే సందేశ్లాగా సన్నగా ఉంటే బాగుండు అని ఎప్పుడు అనుకోకూడదు పిల్లలు. మనల్ని చేసింది ఎవర్రా? ఎవరు చేశారు మనల్ని? యేసయ్య చేసిన మనుషులం అన్నప్పుడు యేసయ్య నన్ను ఇలాగే చేశారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్. ఓకేనా? నేను ఎలా ఉన్నానో అది దేవునికి ఇష్టం కాబట్టి, నేను దేవుని పోలికలో ఉన్నాను కాబట్టి నేను బాధపడను అని ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఓకేనా? ఏదో ఒకసారి మిర్రర్లో చూసుకోండి మిమ్మల్ని. వావ్, చెప్పండి పిల్లలు, నేను ఎంత బాగున్నానో, యేసయ్య నన్ను ఎంత అందంగా తయారు చేశారో.
ఓకేనా పిల్లలు? సరేనా? ఓకే అన్న అలా చేశారు కదా యేసయ్య మనల్ని. రైట్. అందంగా చేసుకున్నారా? అందంగా చేసుకున్నారా మీరు? యేసయ్య మనల్ని అలా అందంగా చేసుకున్నారు. ఓకేనా? అలా దేవుని పోలిక, దేవుని స్వరూపంలో మనల్ని చేసుకున్న తర్వాత లాస్ట్లో అని ఊదాడా లేదా యేసయ్య? జీవవాయువు ఊదాడు కదా. అప్పుడు మనలోకి ఏమొచ్చిందంటే ఫస్ట్ ఏం చేశాడు దేవుడు? మీరు ఇంతసేపు ఏం చేశారు? బాడీ ఉంది, సోల్ ఉంది, స్పిరిట్ ఉంది. తెలుగులో చెప్పిన మనకు శరీరం ఉంది, మనకు ప్రాణం ఉంది, మనకు దేవుడు ఏం పెట్టాడంటే ఆత్మను పెట్టాడు. ఈ మూడు దేవుడు చక్కగా మనల్ని ఏం చేశాడంటే డిజైన్ చేసి పెట్టాడు. ఒరే ఒకసారి నక్కేళ్ళు చూడండి. ప్రాణం పోతే, ప్రాణం పోయిందనుకోండి, ప్రాణం పోయిందనుకోండి ఎలా ఉంటారు? అగో ఎవరో డెడ్ బాడీ అంటున్నాడు కదా. ప్రాణం పోయిందనుకోండి వచ్చి మోదసన్న అంటారు. ఏమంటారు? ఆ బాడీని తీసి పక్కన పడేయండి అంటారు. ఓకేనా? ప్రాణం ఉన్నప్పుడే ఏముంటుంది అని అంటే మనలో ఏముంటుందంటే పిల్లలు మనకు మంచి పేరు అనేది ఉంటుంది. ఓకేనా? సరే, అది కూడా వదిలిపెట్టేస్తాను, మీకోసం ఫాస్ట్గా రాసేసాను. యేసయ్య పిల్లలు ఎందుకు మనల్ని కాపాడుతూ ఉన్నాడు? ఈ మిత్రుడు మనల్ని ఎందుకు కాపాడుతూ ఉన్నాడు అని అంటే ఫస్ట్ మనల్ని దేవుడు ఎలా చేసుకున్నాడంటే స్పిరిచువల్గా చేసుకున్నాడు పిల్లలు. ఫస్ట్ టైము ఆదామును హవ్వను దేవుడు కలుగజేసుకున్నప్పుడు ఎంత మంచిగా చేసుకున్నాడో చెప్పన పిల్లలు. మనల్ని ఎలా చేసుకున్నాడు? స్పిరిచువల్గా చేసుకున్నాడు. అంటే దేవుడు ఎలాగున్నాడో అలానే మనల్ని చేసుకున్నాడు పిల్లలు. ఏదైనా వనంలోకి అపవాది సాతానుగాడు వచ్చి మనల్ని పాడు చేయక ముందు వరకు మనం ఎలాగున్నామంటే పెద్ద పిల్లలు కనపడుతున్నారా? మీకోసమే రాశాను ఇది. ఓకేనా? వాడు వచ్చి మనల్ని పాడు చేయకముందు యేసయ్య మనల్ని ఎలా చేసుకున్నాడు? స్పిరిచువల్గా చేసుకున్నాడు. అందుకనే స్పిరిచువాలిటీ అని రాశాను. దేవుడు మనల్ని చాలా ఆత్మీయంగా చేసుకున్నాడు పిల్లలు. ఇప్పుడు ఇగో ఆదాము అనుకోండి, ఈయనెవరు? ఆదాము అనుకోండి. ఆదాము నిన్ను ఎంత స్పిరిచువల్గా చేసుకున్నాను అని అంటే నీలో మంచితనం ఉంది. ఏముంది? ఆదాములో ఎలా ఉంది? దేవునికి ఏది మంచి ఉందో అదే మంచి ఆదాములో ఉంది. ఓకేనా? దేవునిలో ఏ ప్రేమ అయితే ఉందో అదే ప్రేమ ఆదాములో కూడా ఉంది. ఓకేనా? దేవునిలో ఏ జాలి అయితే ఉందో ఆదాములో కూడా అదే జాలి ఉంది. మీకు అర్థమవుతుందా పిల్లలు? దేవుడు ఎంత హోలీగా ఉన్నాడో అంటే ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో ఆదామును కూడా దేవుడు ఎలా చేసుకున్నాడు పిల్లలు? ఇప్పుడు హోలీగా పరిశుద్ధంగా చేసుకున్నాడు. ఇప్పుడు ఎలాగున్నాడు ఆదాము? ప్రేమిస్తున్నాడు, మంచిగా ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు, చాలా పరిశుద్ధంగా ఉన్నాడు పిల్లలు. అంత మంచిగా యేసయ్య మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఏమనుకున్నాడంటే మిగిలిన సృష్టి అంతటి కంటే నా పోలికలో నా స్వరూపంలో మంచిగా ఆత్మీయంగా ఉన్న ఆయనకు నేను కాపాడుకోవాలి అనుకున్నాడు. ఇది మొదటిది. రెండవది పిల్లలు ఇదేంటి చదవండి. రెండవది ఏంటిది? అర్థమైందా? ఏంటిది? క్రియేటివిటీ. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? ఆదాము హవ్వలు చేసినప్పుడు దేవుడు క్రియేటివ్గా చేశాడంట పిల్లలు. ఓకేనా? ఇగో మీకు మంచి జ్ఞానం ఇస్తున్నాను. ఏం చేశాడు యేసయ్య? ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చాలా మంచిగా చేయటం మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశాడు యేసయ్య? మనకు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి క్రియేటివిటీని ఇచ్చాడు. ఒరేయ్ మిమ్మల్ని అడుగుతాను ఒక మాట, ఓకేనా? ఆదాము హవ్వలు ఉన్నారు కదా, అప్పుడు దేవుడు కోతిని చేశాడు కదా. కోతిని చేశాడా? పోనీ టైగర్ని చేశాడా? లయన్ని చేశాడా?
ఎలిఫెంట్ ఏంద్రా ఎవరు ఇట్టి అంటున్నారు, చేశాడా లేదా? యానిమల్స్ అన్నీ చేశారు కదా. ఇప్పుడు చెప్పండి, కోతి అప్పుడు డ్రాయర్ వేసుకోలేదు, కోతికి బనీన్లు లేవు, కోతికి ప్యాంటు లేదు, కోతికి షర్టు లేదు. ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు కోతులు ఎలాగున్నాయి? మరీ ఓవర్ యాక్షన్ అబ్బా. ఎలిఫెంట్ ఉంది, అప్పుడు ఎలిఫెంట్ ఉంది, ఓకేనా? అప్పటికి ఎలిఫెంట్ బనీన్ ఉందా? దానికి జీన్ ప్యాంట్ ఉందా? లేదు కదా. సరే, అప్పుడు పందులు ఉన్నాయి. ఎలాగున్నాయి? పందులు ఉన్నాయి. అప్పుడు ఆ పందులు ఆలోచన చేయండి ఒకసారి, సైకిల్ తొక్కుతున్నాయి అవి. ఇప్పుడు 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 తొక్కట్లే కదా. మీరు ఆలోచన చేయండి, వాటికి జ్ఞానం ఉందా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6000 years అయిపోయింది కదా కదా. ఆ ఏదేను వనం దగ్గర నుండి ఇప్పటి వరకు ఆలోచన చేయండి, జంతువులు అప్పుడు ఎలాగైతే ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి, పక్షులు అప్పుడు ఎలాగున్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సో వాటికి ఏమి లేవు, వాటికి ఏమి లేదు, తెలివి లేదు, క్రియేటివిటీ లేదు. కానీ దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మానవుని చేసుకున్నప్పుడు మానవుడికి ఏం పెట్టాడు పిల్లలు? దేవుడు సెకండ్ వన్, క్రియేటివిటీ. ఓకేనా? మంచితనం ఉంచాడు, ప్రేమ ఉంచాడు, పరిశుద్ధతను ఉంచాడు. అలానే యేసయ్య మనకేమి ఇచ్చాడంటే పిల్లలు, మంచి బ్రెయిన్ కూడా ఇచ్చాడు. మనలో చాలా చేంజెస్ వచ్చాయా లేదా? అఫ్కోర్స్ స్టార్టింగ్లో మానవునికి కూడా బట్టలు లేవు, కానీ ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నాడా లేదా? మానవునికి ఇల్లు లేవు, మానవుడు ఇళ్ళల్లో ఉంటున్నాడా లేదా? మానవుడు ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు, సైకిల్ తొక్కాడా? దాని తర్వాత బైక్ తొక్కాడా? దాని తర్వాత కారులో తిరిగాడా? దాని తర్వాత బస్సులో వెళ్ళాడా? దాని తర్వాత విమానంలో వెళ్తూ ఉన్నాడా? ఒరే చెప్పండి రా, ఎప్పుడైనా ఏ కుక్క అయినా ఏరోప్లేన్ కనిపెట్టిందా? ఏదైనా జంతువు ఏదైనా కనిపెట్టింది చెప్పండి నాకు. అప్పుడు ఎలాగున్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దేవుడు మనల్ని బాగా ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతూ ఉన్నాడో తెలుసా? మనలో ఆత్మీయత ఉంది కనుక. ఓకేనా? మనలో దేవుడు ఏమిచ్చాడు? క్రియేటివిటీ. పెద్ద పిల్లలైతే సృజనాత్మకత అని రాసుకోవాలి. ఓకేనా? దేవుడు మనల్ని ఎలా చేశాడు పిల్లలు? క్రియేటివ్గా చేసుకున్నాడు. మనం అన్నీ కనిపెడుతున్నాము, కానీ యానిమల్స్, బర్డ్స్ ఏవి కనపట్లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మూడవది రేషనాలిటీ. ఏంటిది? మూడవది రేషనాలిటీ. అంటే ఏంటో తెలుసా పిల్లలు? జాగ్రత్త, మీరు ఎవ్వరు వినట్లేదు. చెప్పండి, రేషనాలిటీ అంటే చెప్పండి. ఇప్పుడు మనకి మంచి ఏదో చెడేదో మానవునికి తెలుసు. మనకేంటి? మంచి ఏదో చెడు ఏంటో దేవుడు ఆ జ్ఞానం కూడా మనకి పెట్టాడు పిల్లలు. ఓకేనా? చూడండి, మానవులకి మమ్మీతో ఎలా మాట్లాడాలో తెలుసు. పెద్ద పిల్లలు నాకెళ్ళి చూడాలి, పెద్ద పిల్లలు నాకెళ్ళి చూడాలి. మానవులకి మమ్మీతో ఎలా మాట్లాడాలో తెలుసు, మానవులకి చెల్లితో ఎలా మాట్లాడాలో తెలుసు, మానవులకి అక్కతో ఎలా మాట్లాడాలో తెలుసు, అలానే వేరే వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలుసు. అంటే వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనేది మానవునికి చాలా స్పష్టంగా తెలుసు. అర్థమైందా? మనము స్కూల్లో ఉన్న మన ఫ్రెండ్తో మాట్లాడినట్టు చెల్లితో మాట్లాడతామా? స్కూల్లో ఉన్న ఫ్రెండ్తో మాట్లాడినట్టు మమ్మీతో మాట్లాడతామా? కదా. చాలామంది వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా పిచ్చి పిచ్చిగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మమ్మీ దగ్గరకు వచ్చేసరికి, చెల్లి దగ్గరకు వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు ఇలా చేతులు వేయడాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలు. అలా మాట్లాడతారా? లేదు. యేసయ్య మనలో ఏమిచ్చాడు?
దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మనల్ని చేసుకొని, మళ్ళీ చెప్తున్నాను, స్పిరిచువల్గా చేసుకున్నాడు. సెకండ్, క్రియేటివ్గా చేసుకున్నాడు. థర్డ్, ఏది మంచి ఏది చెడు అని వివేచన జ్ఞానాన్ని కూడా మనకు పెట్టాడు. పిల్లలు మీకు ఒకటి చెప్పనా, యానిమల్స్కి అయితే మమ్మీ లేదు, యానిమల్స్కి అయితే చెల్లి లేదు, ఎవరూ లేరు. ఎవరితో అయినా బ్యాడ్ థింకింగే. మీకు నేను చెప్పింది అర్థమైందా? కుక్క ఉందనుకోండి, కుక్కకు పుట్టిన పిల్ల కూడా అది పెద్దగైన తర్వాత మమ్మీ డాగ్ దగ్గరకు వచ్చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. సో వాటికి ఏం లేదు, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది వాళ్ళకు తెలియదు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి యేసయ్య ఏం చేసుకున్నాడు, ఒరేయ్ పేపర్ సిజర్స్ రాక్ ఆడుతున్నారు వీళ్ళు ఇక్కడ టీచర్స్, ఓకేనా? సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఫస్ట్ ఎలా చేశాడు? పిల్లలు, పెద్ద పిల్లలు మీరు చెప్పాలి, ఇవి మిమ్మల్ని అడుగుతారు అక్క వాళ్ళు, ఓకేనా? ఫస్ట్ మనల్ని ఎలా చేసుకున్నాడు? స్పిరిచువల్గా చేసుకున్నాడు, అర్థమైందా? సెకండ్, క్రియేటివ్గా చేసుకున్నాడు. యానిమల్స్కి ఇల్లు లేవు, బర్డ్స్కి ఇల్లు లేవు, అవి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు కనిపెట్టలేదు, ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయట్లేదు. పంది అప్పుడు బురదలో ఎలాగైతే బొలుతూ ఉందో ఇప్పటికీ అదే పంది బురదలో పొల్లుతూనే ఉంది. బురదలో బొర్లే మనుషులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు కదా. మనలో చాలా చేంజెస్ ఉన్నాయి కదా. నెక్స్ట్, రేషనాలిటీ అంటే మనకి ఏది మంచి ఏది చెడు అనేది తెలుసు పిల్లలు. లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పిల్లలు, కనెక్టివిటీ. ఏంటిది? కనెక్టివిటీ. ఇలా తయారు చేసుకున్న తర్వాత దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ మానవునితో ఎప్పుడు నేను టచ్లోనే ఉండాలి, ఈ మానవునితో ఎప్పుడు నేను టచ్లోనే ఉండాలి, ఈ మానవునితో నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి అనుకొని ఆయన ఏం చేశాడంటే, ఆదామును హవ్వను చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే పిల్లలు, దేవుడు ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళతో ఫెలోషిప్ చేయటానికి ఇష్టపడ్డాడు పిల్లలు, వాళ్ళతో కనెక్షన్లో ఉండటానికి ఇష్టపడ్డాడు. కానీ ఏం జరిగిందో మనకు తెలుసు కదా. ఏం జరిగింది? అపవాది ఎప్పుడైతే ఏదెను వనంలోకి వచ్చేసాడో, వాడు మనల్ని ఎప్పుడైతే మోసం చేశాడో మనము పాపంలో పడిపోయాం కదా. ఎప్పుడైతే పాపంలో పడిపోయామో ఇవన్నీ పోయాయి పిల్లలు, ఇవన్నీ పోయాయి. కానీ యేసయ్య మళ్ళీ భూమి మీదకి వచ్చి ఏమనుకున్నాడు అనంటే, మనలందరినీ కాపాడాలి అనుకున్నాడు. అందుకని ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు పిల్లలు, ఓకేనా? కనుక ఈ మంచి మిత్రుడు గురించి మనం ఆలోచించాలి. ఈయనెవరు? యేసయ్య ఎవరు? మంచి మిత్రుడు. మనల్ని ఎందుకు ఆయన కాపాడుతూ ఉన్నాడు అనంటే, గుర్తుపెట్టుకోండి, మనల్ని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని చేసుకున్నాడు గనక, ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మిత్రుడు దేవుని కాపుదల. కంటితో వాక్యం నేర్చుకుందామా? ఒకసారి నా వైపు చూడండి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హోషేయ 13వ అధ్యాయము 5వ వచనము, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి అందరం కలిసి చెప్దాం, ఓకేనా? నాతో చెప్పండి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హోషేయ 13:5, హోషేయ 13:5, ఓకేనా పిల్లలు? చెప్పండి. యేసయ్య మనకి ఇప్పుడు ఏం నేర్పించారు? 3rd లెసన్లో మన మిత్రుడు ఏం చేస్తారు? మనకు దేవుని కాపుదల ఉంది అని మనకు నేర్పిస్తాడు కదా నాన్న. మన దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నారు చెప్పండి? ఆయన మన పోలికలో, మనం ఆయన పోలికలో ఆయన స్వభావంలో ఉన్నాం కాబట్టి, ఓకేనా పిల్లలు? సరేనా?
మరి క్లాసెస్కి వెళ్ళిపోదామా?